సో ఇక్కడ ఫెనుగ్రీకిన్ వాడితే వచ్చే నష్టమేమండి? సో మెంతులు తినమని చెప్పి, సో బాలింతలకి మెంతులు తినమని ఎప్పటి నుంచో మన పూర్వీకులు చెప్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, సో అందులో ఉండే కొద్దిగా యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో మెంతుల్లో, సో దే విల్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ సచ్ డిసీజెస్. సో ఆ విషయం వాళ్ళందరికీ తెలుసు. సో మరీ ముఖ్యంగా ఇలాంటి ఆయుర్వేద వాళ్ళు దే హ్యావ్ క్లాసిఫైడ్ దిస్ ఎస్ ఆమ జ్వరం అని చెప్పారు. సో దీని సిమ్టమ్స్ అన్నీ నేను తీసుకుని రాసుకుని నేను లాస్ట్ జూలైలో ఆయుర్వేద ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళి కలిశాను అనమాట. సో అందులోనే రసశాస్త్రం అని ఉంటుందంట, అందులో స్పెషలైజేషన్. ఐ డోంట్ నో దట్. నేను వాళ్ళకి వెళ్ళి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి కలిసే వరకు కూడా. సో ఏ జబ్బుకి ఏ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి అడిగినప్పుడు, సో ఈ జబ్బు సిమ్టమ్స్ ఏంటో చెప్తే, వాళ్ళు కోవిడ్ పేషెంట్స్ని చూడలేదు కాబట్టి ఆ సిమ్టమ్స్ చెప్తే దే హ్యావ్ సజెస్టెడ్ సర్టెన్ డైట్స్. సో ఆ డైట్ అన్నీ కూడా నాకు మల్లిక్ గారు డాకింగ్ స్కోర్ అని చెప్తారు. నేను వచ్చి ఏంటంటే, సో ఇలాంటి జబ్బుకి పాత రోజుల్లో ఎలాంటి ఆహారం తీసుకున్నారు అనే ఒక దీన్ని నేను ఇన్పుట్స్ని ఆయుర్వేద డాక్టర్స్ నుంచి తీసుకుని, సో నేను అప్పటి నుంచి కూడా, సో ఫస్ట్ నుంచి కూడా ఒక వెజ్ డీటాక్స్ డైట్ అనే ఒక ఫిలాసఫీతో నేను ఇస్తూ ఉండేవాడిని. సో వాళ్ళు చెప్పిన చాలా ఫుడ్స్ అనేవి మల్లిక్ గారు చెప్పే ఫుడ్స్తో, ఆయుర్వేద డాక్టర్స్ చెప్పిన ఫుడ్స్తో చాలా వరకు మ్యాచ్ అయినాయి. సో ఇప్పుడు ఆయుర్వేద డాక్టర్స్ కొంతమంది నాకేం చెప్పారంటే, నువ్వు చెప్పిన లక్షణాలు గల జబ్బు అయితే గనక కోవిడ్, సో దీంట్లో నాన్ వెజ్ పడదయా, పంది మాంసం తినాలని చెప్పారు. బట్ వీళ్ళు ఆయుర్వేద వాళ్ళు ఏంటంటే పంది మాంసమే ఎందుకు తినాలని నేను ఆశ్చర్యపోయాను. అదేంటిది, ఆయుర్వేద డాక్టర్లు మాంసాలు తినమని చెప్తారా అని. బట్ వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు రసశాస్త్ర వాళ్ళు. ఈ ఒక్కొక్క చాలా చాలా కండిషన్స్ చెప్పి కొన్ని దానికైతే దుప్పి మాంసం తినమని, అందులో లివర్ తినమని, హార్ట్ తినమని, ఇట్లా అంతా కూడా డిఫరెంట్ జబ్బులకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద యానిమల్ అండ్ డిఫరెంట్ యానిమల్స్ ఇవన్నీ కూడా నాన్ వెజ్ తీసుకోవాలని వాళ్ళకి ఉంటుందట. నేను ఆశ్చర్యపోయాను, అదే నాన్ వెజ్, ఆయుర్వేదం అంటే వెజిటేరియన్ అయితే చెప్తారనుకున్నాను నేనైతే. సో వాళ్ళు పంది మాంసమును లేకపోతే సముద్రపు చేప తినొచ్చు ఈ జబ్బుకని చెప్తే, సో ఇప్పుడు మల్లిక్ గారు చెప్పేది కాన్సెప్ట్లో ఏమొస్తుందని అంటే, గ్లైసిన్ తీసుకోమని చెప్తారు. ఈ పంది మాంసంలో గ్లైసిన్ ఉంటుందని. సో ఆయుర్వేద ఈజ్ మెయిన్గా వాళ్ళు ఫుడ్ బేస్ చేసుకుని వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్తారు. నేను కూడా ఆయుర్వేద ఫుడ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యాను. సో ఐఎమ్ నాట్ అపోజింగ్ మల్లిక్ గారు ఏదైతే సప్లిమెంట్స్ చెప్తున్నారో. కొర్సెటిన్ అనేది సింపుల్ థింగ్ అండి. కొర్సెటిన్ ఎందులో ఉంటుంది? ఉల్లిపాయలో ఉంటుంది. మీరు ఒక వీడియో చూడండి, నా ఫేస్బుక్ వాల్లోకి వెళ్ళి ఒక వీడియో చూడండి, అందులో ఇవన్నీ క్లియర్ కట్గా చెప్పాను. ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు అని అంటారు అనే మాట ఎందుకు? తల్లి కన్నా గొప్పదా అసలు? ఏంటి బోర్డు ఉల్లిపాయని ఎలా అంటారు చెప్పండి? సో అందులో ఉండే కొర్సెటిన్ ఇలాంటి వైరల్ డిసీజెస్ని కంట్రోల్ చేసే ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి, సో మైట్ బి ఆ సామెత వచ్చింది. మళ్ళీ అట్ ద సేమ్ టైం మీకు క్రిస్టియానిటీలో ఆ గ్రేప్ జ్యూస్ తాగమంటారు. సో డెఫినెట్గా అందులో ఉండే ఏదో ఒక ఇంగ్రీడియంట్ మైట్ బి ఆ కొర్సెటిన్, ఇలా యాంటీవైరల్ ప్రాపర్టీ ఉంది కాబట్టే వాళ్ళు గ్రేప్ జ్యూస్ తాగమని చెప్తారేమో. ఇక కలోంజీ సీడ్స్ అయితే ప్రాఫిటిక్ సీడ్ అంటారు. సో ఇక నేను ఫస్ట్లో ఆకులు పట్టుకుని, తిప్పతీగ ఆకులు పట్టుకుని పవిత్ర సంగమం దగ్గరికి వెళ్ళి మరీ చెప్పాను. సో ఇంటిగ్రేషన్ ఈజ్ ఎ సొల్యూషన్ ఇన్ కోవిడ్ మేనేజ్మెంట్ అని. సో ఇంటిగ్రేట్ చేయాలి మనం ఆయుర్వేదను, లేకపోతే మన అల్లోపతిని, ఆయుష్ మెడిసిన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి. సో ఈ తిప్పతీగ అనేది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి లాస్ట్ జూలైలో చెప్పినట్టున్నాను. సో ఆ తిప్పతీగ అనేది మనం చూస్తే అప్పుడు ఆయుర్వేద ఆచార్యులు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మిన్స్, వాళ్ళందరిలో కూడా బాగా వాళ్ళందరి ఇళ్లలో ఉంటాయి. బ్రాహ్మిన్స్ అందరిలో కూడా ఇళ్లలో, చాలా మంది ఇళ్లలో తిప్పతీగ ఉంటాయి. జ్వరాలు వచ్చినాక వాళ్ళు వచ్చి తగ్గినాక నవ్వులుతారు 4 ఆకులు. సో ఆ తిప్పతీగ ఆకుల్ని మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అబ్యూజివ్గా నవ్వలకూడదు. కరోనా రాకుండా అయితే ఏం ఆపదు. వచ్చినాక వాడు వచ్చి ఎక్కువ తినేస్తే మళ్ళీ లివర్ టాక్సిటీ రిపోర్ట్ అవుతుంది. సో ఏమైనా కూడా ఫ్లేవనాయిడ్స్, ఆయన చెప్పిన దాంట్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. సో ఈ ఫ్లేవనాయిడ్స్ ఇప్పుడు గార్లిక్ థెరపీ గురించి అడుగుతున్నారు. సో నేను కొన్ని ఆయుర్వేదిక్ కాంపనెంట్స్ వాడతాను. సో దీంట్లో, సో ఇప్పుడు ఇందులో చూడండి, మీకు ఇందులో కనబడదేమో. సో ఈ సిరప్స్, ఈ పౌడర్స్, వీటిలన్నిటిలో ఇందులో ఆల్లియం సటైవం 3 grams ఉంది. సో డెఫినెట్గానండి ఇది వాళ్ళు ఆయుర్వేదాలో కూడా చెప్తారు, వెల్లుల్లి వాడాలి అని. బ్లడ్ థిన్నర్ కాంపనెంట్ ఉంటుంది.
సో ఖచ్చితంగా వెల్లుల్లి అనేది ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వెల్లుల్లి పాయని యూస్ చేసిన తర్వాత లింఫోసైట్స్ అనేవి పెరుగుతాయి. బట్ ఇన్ నాట్ ఇన్ ఎవ్రీ కండిషన్, జస్ట్ బికాస్ మనం లింఫోసైట్స్ పెంచినంత మాత్రాన డిసీజ్ సివియారిటీ అనేది తగ్గిపోతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. సో ఈ లింఫోసైట్స్ తక్కువ ఉండటం ఈజ్ ఇండికేటింగ్ ద డిసీజ్ సివియారిటీ. బట్ గార్లిక్ థెరపీ ఇచ్చి లింఫోసైట్స్ పెరిగిపోవటం వలన ఖచ్చితంగా ఇది జబ్బు ఇంటెన్సిటీ తగ్గిపోతుందా అని అంటే అగైన్ వీ నీడ్ ఫర్దర్ ఎవాల్యుయేషన్. కానీ నా అబ్జర్వేషన్లో ఏంటంటే ఈ వెల్లుల్లిపాయ తింటే లింఫోసైట్ కౌంట్ అయితే కొద్దిగా పెరుగుతుంది. సో బట్ మేము వేరే మెడికేషన్స్ని కూడా యూస్ చేస్తాం లింఫోసైట్స్ తక్కువ ఉన్నప్పుడు. సో ఎనీవేస్ దట్స్ అ డిఫరెంట్ టాపిక్. ఎస్ అండి, సందీప్ రెడ్డి గారు, నేను మై టార్గెట్ ఈజ్ టు రీచ్ అవుట్ ఎవ్రీ విలేజ్ అండి. ఎందుకంటే ఇట్స్ మై లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. దాన్ని ఇప్పుడన్నా నేను ఇది చేయాలి. వొరాక్సిలిన్ ఇండికమ్ తీసుకోండి అని నేను లాస్ట్ ఏప్రిల్లో నాదొక వైరల్ వీడియోలో నేను చెప్తాను, నేను లాంగ్ టర్మ్ ఇది ఉన్న వాళ్ళకి. సో ఈ ఫ్యూరిన్ ఇన్హిబిటర్ అండి. సో డెఫినెట్గా వొరాక్సిలిన్ ఇండికమ్ మీకు ఆన్లైన్లో టాబ్లెట్స్ దొరికితే తీసుకోండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు, డిస్లిపిడీమియా ఇట్లాంటి జబ్బులు ఉన్న వాళ్ళే ప్రియారిటీగా తీసుకోవాలి. ప్రియాంక మేఘనా గారు, ఐ నీడ్ టు డీటెయిల్డ్లీ ఎవాల్యుయేట్ యువర్ కేస్ అండి. అదేంటండి, వాట్ మెడికేషన్స్ కెన్ యూస్ టు రెడ్యూస్ కోవిడ్ నిమోనియా ఇన్ లంగ్స్? ఆబ్వియస్లీ వీ హ్యావ్ రెమ్డెసివిర్ అండి. సో యాంటీవైరల్ డ్రగ్ మనకి రెమ్డెసివిర్ బాగా పనిచేస్తుంది. సో ఒపీనియన్ ఆన్ డిఆర్డిఓ కోవిడ్ మెడిసిన్ ఆయన మీద ఒపీనియన్ చెప్పమంటున్నారు. అదేంటో వస్తుంది అని చెప్పి సినిమా రిలీజ్ అవుతుందని మంచి హడావుడి చేశారు, మంచి హైప్ ఇచ్చారు. ఆ తర్వాత దాని డ్రగ్ ఎవడైతే తయారు చేస్తున్నాడో ఆ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళే దాని మీద ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళే దాని గొప్పతనం గురించి చెప్పకపోయేసరికి నాకు కూడా ఇది ఎంతవరకు పనిచేస్తా ఏంటనేది అనుమానాలు ఉన్నాయి. బట్ ఎనీవేస్ ఏంటంటే నేను ఒకటి నమ్ముతానండి, నేను నా పేషెంట్స్కి వాడి చూసి నాకు ఆ డిఫరెన్స్ కనిపించింది అనే దాన్ని బట్టే నేను మాట్లాడతాను అనమాట. ఎందుకంటే పేపర్లు అంటే మీకు ఒక పేపర్ ఏమో సపోర్ట్ చేస్తుంది, ఒక పేపర్ ఏమో అపోజ్ చేస్తుంది, కొన్ని ఏమో పెయిడ్ పేపర్స్ ఉంటాయి, కొందరు కుహనా మేధావులు అనమాట. ఇది పని చేయదని చెప్పడం, ఇప్పుడు నేను ఇది పని చేస్తానని చెప్తే వాళ్ళు అందులో పని చేయదు అని చెప్పడానికి ఏం చేయాలో అవన్నీ చేసి కష్టపడి ఇది పని చేయదు అని చెప్పి ఒక పేపర్ పబ్లిష్ చేస్తారు. సో కేవలం ఈ పేపర్స్ బేస్ చేసుకుని చెప్పను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని నేను ఏదన్నా కూడా చెప్తానండి. సో ఏమండి, రెమ్డెసివిర్ 6 vials వేసేసుకున్నంత మాత్రాన్ని మీకు వచ్చిన నష్టం ఏం లేదు. రెమ్డెసివిర్ వల్ల ఏమీ వీక్నెస్ రాదు. సో అసలు ఈ పోస్ట్ కోవిడే అమినో యాసిడ్స్ అన్నీ కూడా బాడీలో డిప్లీట్ అయిపోయి దానివల్ల వీక్నెసెస్ వస్తున్నాయండి. సో ఇక స్టెరాయిడ్స్ కూడా బాగా లాంగ్ టర్మ్గా వాడిన వాళ్ళకి వీక్నెస్ వస్తుంది. సో నేనైతే అశ్వగంధ సజెస్ట్ చేస్తున్నాను ఫ్రమ్ ద బిగినింగ్. సో బుషి వాట్ అబౌట్ కల్వంజీ సీడ్స్? ఏంటి అది మీది బుషి అని ఉంది, అది ఏమన్నా ఫేక్ అకౌంట్ అండి? సో మామూలు అకౌంట్ పెట్టండి, ఫేక్ అకౌంట్స్ ఎందుకు? సో శరత్ మేకలా గారు, అది ఆ నెంబర్ ఉంది కదా, దానికి మీరు అప్రోచ్ అవ్వండి. నా కవర్ ఫోటో నెంబర్ ఉంటుంది, దానికి మీరు మెసేజ్ చేసి మీరు ఇచ్చేస్తే వీ విల్ గెట్ బ్యాక్. సో పోస్ట్ కోవిడ్లో సూర్య సుమంత్, మీరు మెడికల్ స్టూడెంటా? చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మ్యూసినాక్ ఈజ్ ఎ స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ అండి. సో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీకి నేను ఇది దాని పేరేంటి, మన నిమ్మతోన మన విటమిన్ సి వాడాను కాబట్టి ఫస్ట్ నుంచి నేను ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ కోసం N-acetylcysteine నేను యూజ్ చేస్తాను. ఇట్ హ్యాస్ ఈవెన్ గాట్ సమ్ యాంటీవైరల్ ప్రాపర్టీ. ఇట్ హ్యాస్ గాట్ ఎ గ్రేట్ రోల్ ఇన్ ట్రీటింగ్ COVID-19.
బట్ ఏంటంటే మ్యూసినాక్ అండ్ ఆర్ NH216 వాడినప్పుడు కొంతమందికి డ్రై కఫ్ వస్తుంటుంది, కఫ్ ఎక్స్పెక్టరేషన్ సరిగ్గా ఇబ్బంది పడుతుంటారు. సో అట్లా చూసుకుని పడుతుంటే కనుక యూస్ చేసుకోవచ్చు, ఒక వారం 10 రోజులు వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో శిరీష మహేశ్వరన్ గారు, మీరు అంత కంగారు పడమాకండి. సో శామ్యుల్ ఏం కాదు, ఎప్పుడో ఏప్రిల్‌లో వచ్చి తగ్గిపోయింది. ఇప్పుడు ఆవిడకి ఏం సింప్టమ్స్ లేకపోతే ఇప్పుడు ఆవిడకి బ్లాక్ ఫంగస్ ఎందుకు వస్తుందండి? ఏమీ కాదు. పైగా బయటికి కూడా వెళ్ళట్లేదు. సో మీరు ఆ పైన ఉండే నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి అపాయింట్మెంట్ కోసం. ఎనీ ప్రీ మెడికేషన్ ఫర్ COVID-19 చెప్తాను ఇంకోటి. మరి 2 నెలల పాటు NAC తీసుకోవాల్సిన అవసరం లేదండి. సో NH16 అని లైఫ్ సేవింగ్ అని కాదు. సో ఇట్ ఈజ్ మరి మేము ఫస్ట్ నుంచి వాడేసేటప్పుడు నా ట్రీట్మెంట్ ఫస్ట్ నుంచి ఉంటుంది. NH16 అన్నీ కలిపి ఉంటాయి. సో నాకేంటంటే స్పెసిఫిక్గా 1, 2 ఇచ్చుకోను అనమాట. మొత్తం దంచి కొట్టేట్లాగా ఆయుర్వేదం, హోమియోపతి, NH16 మొత్తం అన్నీ 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 మల్టిపుల్ ఉన్నాయి. సో ఇప్పుడు గ్లూటాథియోన్ కూడా వాడతాను ఇంకొంతమందికి. సో అందువల్ల ఏంటంటే ఏది స్పెసిఫిక్గా ప్రాణాలు కాపాడేస్తుంది అని చెప్పమంటే ఓవరాల్ ఇదని చెప్తాను. సో ఫినోఫిబ్రేట్ వాడొచ్చండి. మోస్ట్లీ కొద్దిగా ఓవర్ వెయిట్ ఉండి మీకు డిస్లిపిడీమియా ఉంది అని అనుకుంటే మీరు ఫినోఫిబ్రేట్ వాడుకోవచ్చు. సో జయచంద్రారెడ్డి గారు, ల్యూకోపీనియా ఉంటుందండి. వైరల్ ఇన్ఫెక్షన్ స్టార్టింగ్లో ల్యూకోపీనియా ఉంటుంది, ఆ తర్వాత అదే సెట్ అవుతుంది. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో లక్ష్మీ పవర్ ట్రేడర్స్, ఇది మీరు ట్రేడర్స్ అంటే మీరు బిజినెస్ మ్యాన్, మీరు ఫస్ట్ వ్యాక్సిన్ వేయించుకొని, నేను 2-3 నెలల నుంచి అదే చెప్తున్నాను, వేయించుకుని ఉంటారు. సో ఇంట్లో ఉండే వాళ్ళకి ఏమవుతుంది అంటే యాంటీబాడీస్ తక్కువ ఉంటున్నాయి. బయట రోడ్ల మీద తిరిగే వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యాంటీబాడీస్ ఎక్కువ ఉంటున్నాయి. మైట్ బి ఏమవుతుందంటే ఆ వైరస్ మీరు మళ్ళా అలా ఎక్స్పోజ్ అయినప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మైట్ బి అలా కొద్దిగా వైరస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ టీ మెమరీ సెల్స్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఒకసారి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయేమో. నేను చూసిన ట్రెండ్ అయితే కనుక ఇళ్లలో ఉండే వాళ్ళకి యాంటీబాడీస్ తక్కువ ఉంటున్నాయి. సో యాక్టివ్గా బయట వర్క్ చేసే వాళ్ళకి యాంటీబాడీస్ ఎక్కువ ఉంటున్నాయి. నేనైతే కొర్సటిన్కి నేను చద్దన్నం పెట్టేవాళ్ళండి ఫస్ట్ నుంచి. సో చద్దన్నం పెట్టి ఒక ఉల్లిపాయ ఇప్పించేవాళ్ళని. ఆ మధ్యలో ఉల్లిపాయ రేట్లు పెరిగినాయి అని చెప్పి ఆపేశారు. సో అసలు మన పాత రోజుల్లో మీరు చూడండి, అది కొంతమంది కమెంట్ చేస్తున్నారు. మొన్న ఎవరో ఒక మైక్రోబయాలజీ ప్రొఫెసర్ కూడా చెప్పారు, దాన్ని కూడా కొంతమంది కమెంట్ చేశారు. సో ఆ చద్దన్నం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ, మీకు ప్రోబయాటిక్గా పనిచేస్తుంది ఆ చద్దన్నం పెరుగు ఏదైతే. సో మన గట్ ఫ్లోరా మొత్తం సెటరేట్ అవుతుంది. సో అది కూడా ఇంపార్టెంట్. దేర్ ఆర్ సమ్ స్టడీస్. సో ప్రోబయాటిక్స్ వాడితే ఇంకొద్దిగా గట్ క్లియరెన్స్ ఆఫ్ వైరస్ బాగుంటున్నాయని కొన్ని స్టడీస్ వచ్చినాయి. సో ఇంకా అలా అలా ఒక్కొక్క మందు పెంచుకుంటా పోతే కుప్పలు కుప్పలు ఒక సూట్ కేసు మందులు ఇవ్వాలి. సో ఆ ప్రకారం నేనేం చేస్తాను అంటే చద్దన్నం విత్ ఉల్లిపాయ సో పెడతాను అనమాట రాత్రి పూట. సో పెట్టినప్పుడు అందులో కొర్సటిన్ వస్తుంది. మళ్ళీ అందులో ఆ కొర్సటిన్ అబ్జార్ప్షన్కి కావాల్సిన కొంత ఏదైతే ఫ్యాట్ ఉండాలో అది కూడా ఇందులో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్రోబయాటిక్ ఎఫెక్ట్ కూడా వస్తుందని చెప్పి చద్దన్నం విత్ ఇది పెడతాను. సో ఇంకా మీరు సప్లిమెంట్స్ రూపంలో తెప్పించుకుని తినే గనక అయితే గనక ఇబ్బంది ఏమీ లేదు. కొర్సటిన్, ఒరాక్సిలిన్ ఇండికమ్ అయినా కూడా 2 కూడా తీసుకోవచ్చు.
సందీప్ రెడ్డి గారు, ప్లీజ్ లింక్ యువర్ విలేజ్. coronawar2.comలోకి వెళ్ళిపోతే యూ కెన్ లింక్ యువర్ విలేజ్ అండి. సో మీ విలేజ్కి పోస్టర్స్ పంపించడానికి, అట్లాగే వీడియోస్, ఎడ్యుకేషన్ వీడియోస్ పంపించడానికి ట్రై చేస్తాం. సరే, ఎంఆర్ఎన్ఏ శామ్యుల్ గోడి గారు, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ మన ఇండియాలోకి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుతున్నాం. ప్రస్తుతానికైతే వీళ్ళు తీసుకొచ్చేలా అయితే లేరు. సో మ్యాండేటరీగా ఆర్టీపీసీఆర్ వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో సిఆర్పి 11 ఉంటే మామూలుగా ఒకసారి జలుబు వచ్చినప్పుడు కూడా సిఆర్పి పెరుగుతుంది. సిఆర్పి అనేది అంత భయపడాల్సింది ఏం కాదు. బట్ కోవిడ్ ఉన్నప్పుడు సిఆర్పి పెరిగిందనంటే మీరు ఎన్నో రోజు అనే దాన్ని బట్టి మీరు చూసుకుని దాన్ని బట్టి చేసుకోవాలండి. సో స్టిరాయిడ్ ఎఫెక్ట్స్ అని కాదండి, కోవిడ్ వల్లే కొద్దిగా వీక్నెస్ అనేది లాంగ్ టర్మ్గా ఉంటుంది. చిరంజీవి కుడుమల గారు. సో జనరల్గా ఏంటంటే స్టిరాయిడ్ ఎఫెక్ట్ మీకు ఒక 2 to 3 వీక్స్లో తగ్గిపోతుంది. మరీ ఎక్కువ మరీ ఇది అయితే కానీ. సో మీరు ట్రై అశ్వగంధ ట్రై చేయండి. సో మీకు కార్టిసాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సో స్లీప్ బాగుంటుంది, బాగా బలంగా అనిపిస్తుంది. సో మీకు ఆ స్టెరాయిడ్ ఎఫెక్ట్ కూడా బాగా తగ్గుతుంది. సద్దన్నం B12. ఓకే, ఎస్. ప్రసాద్ జూరెడ్డి గారు, ఓకే. వ్యాక్సిన్కి ఒక 3 months తర్వాత రికవర్ అయిన తర్వాత వ్యాక్సిన్కి 3 months తర్వాత వెళ్ళండి, ఇబ్బంది ఏమీ లేదు. సో అండ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ యూస్డ్ ఫ్లావిపిరావిర్, సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడంలో కూడా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదండి. సో బ్లడ్ షుగర్స్ అనేవి స్టిరాయిడ్స్ యూస్ చేస్తున్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి. ఆపేసిన తర్వాత కూడా అది బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అని అంటే దే హ్యావ్ టు బి రెక్టిఫైడ్. సో ఎప్పుడైతే స్టిరాయిడ్ వేయటం అవసరం వచ్చి స్టిరాయిడ్ వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇన్సులిన్స్ ఇచ్చుకునో లేకపోతే డోస్ పెంచుకునో ఒక కాంబినేషన్ పెట్టుకునో మనం షుగర్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. రైట్ పీల్ ఆఫ్ పొమోగ్రనేట్ని వాడుకోవచ్చా అని అంటే, చూడండి, నేనైతే వాట్ ఎవర్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ ఫుడ్, నేచర్లో ఏవైతే ఉన్నాయో, నేచర్ జనరల్లో కాదు, నేచర్లో ఒక వైరల్ క్లియరెన్స్కి దే ఆర్ మల్టిపుల్ ఫుడ్ ఐటమ్స్ దట్ హ్యాస్ గాట్ ఎ వైరల్ క్లియరెన్స్ ప్రాపర్టీ. సో వాటిలో ఏది తిన్నా కూడా ఇబ్బంది లేదు. బట్ అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా ఈ అల్లోపతిక్ మెడికేషన్ కూడా మీరు యూజ్ చేసుకోండి. సేమ్ అవి తింటే మనకి తగ్గిపోతుంది అని అనుకోవడానికి లేదు. సో పక్కన అందరూ చెప్తా ఉన్నారు కదా, ఈ వైరస్ అనేది పవర్ఫుల్గా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. సో అందుకని మనం ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాం. ఆ ఎక్స్ట్రాక్ట్స్, సో ఐ డోంట్ సజెస్ట్ అది మాత్రమే తీసుకోండి, కేవలం ఫుడ్తోనే తగ్గిపోతుంది అని నేను సజెస్ట్ చేయను. సో 50% ఆఫ్ ద పీపుల్కి ఏమి తీసుకోకపోయినా తగ్గిపోతుంది. సో ఆ 30%లో ఎవరైతే రిస్క్లోకి వెళ్ళే వాళ్ళలో మీరు ఉండకూడదు, లేకపోతే బాగా ఐసీయూ ఆక్సిజన్ వాళ్ళలో మీరు ఉండకూడదు అని అంటే బట్టి పక్కద్బందీగా స్టార్టింగ్ నుంచి అన్ని మొడాలిటీస్లో మందులు తీసుకోవాలి. సార్, సోరియాసిస్ ఈజ్ ద హై రిస్క్ అండి. నేను ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్లో మీరు చూడండి, నా peksi.org వెళ్ళి మీరు డౌన్లోడ్ చేయండి, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అందులో హై రిస్క్లో ఫస్ట్ వేస్తుంది సోరియాసిస్ వాళ్ళు ఒక ఎవిల్ ట్యాబ్లెట్ పక్కన పెట్టుకుని ఫస్ట్ మీరు వ్యాక్సినేషన్ వేయించుకోండి. సోరియాసిస్ పేషెంట్స్ కనుక మిథోట్రిక్సేట్ లాంగ్ టర్మ్గా వాడుతున్నారు, దాని గురించి ఏం కంగారు పడొద్దు. సోరియాసిస్ వాళ్ళు కనుక ఇన్ఫెక్ట్ అయితే సో ఇమీడియట్గా రెమ్డెసివిర్ ఏం చేసుకోండి ఫస్ట్ వీక్లోనే. దట్ ఈస్ మై సజెషన్, స్ట్రాంగ్ సజెషన్. సో పోస్ట్ కోవిడ్ పిల్లి కూతలు వస్తున్నాయా? సో మీరు ఏమైనా ఆస్థమాటిక్ పేషెంట్స్ అండి, రాజా బబ్లు గారు? సో ఎన్నాళ్ళు అయింది మీకు కోవిడ్ వచ్చి తగ్గి పిల్లి కూతలు వస్తున్నాయనంటే మీకు బ్రాంకోస్పాసం ఉందని అర్థం అనమాట. సో ఇప్పుడు లంగ్స్ ఇట్లా ఉన్నాయనుకోండి, లంగ్స్ ఎయిర్వేస్, సో అవి ఇట్లా అయినాయి అంటే ఫ్రీగా ఎయిర్ వస్తుంది. ఇది కన్స్ట్రిక్ట్ అయినప్పుడు సో ఇలా పిల్లికూత అంటే ఇదే, ఈ స్పాసం ఉన్నట్లు అర్థం అనమాట. సో ఈ స్పాసం తగ్గడానికి మీరు జస్ట్ లెవోసిట్రిజిన్ మాంటెలిక్ యాసిడ్ కాంబినేషన్ లేకపోతే డాక్సిఫిలిన్ 400 mg టాబ్లెట్స్ ఉంటాయి,
అవి తీసుకోవచ్చు. ఇంకా బాగా మీకు తెలుస్తుందంటే కనుక ఇన్హేల్డ్ స్టెరాయిడ్స్ ఏదైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సీరోఫ్లో 250 తీసుకోండి, లేకపోతే ఫోరాకాట్ తీసుకోండి. సో స్పాసమ్ వస్తే మీకు బ్రీతింగ్ డిఫికల్టీ కూడా వస్తుంది. సో అంత పిల్లికో తినిపిస్తుందంటే మట్టుకి యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ ఆర్ యూ జస్ట్ గో విత్ దిస్. SpO2. సో వరుణ్ కడప గారు పర్సనల్గా ఆన్సర్ చేయాలి. ఏంటి విటమిన్ డి తెలంగాణ సూర్య సుమంత్ తెలంగాణ గవర్నమెంట్ ప్రోటోకాల్లో 10 days 10 tablets ఆఫ్ విటమిన్ డి ఉందా? వావ్, గ్రేట్. నేను హై డోస్ విటమిన్ డిని ఫస్ట్ నుంచి బూస్టర్ డోస్ విటమిన్ డి నా ప్రోటోకాల్లో లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో రిలీజ్ చేసిన ప్రోటోకాల్లోనే సజెస్ట్ చేశాను. ఏమీ కాదు, మంచిదండి బాబు. విటమిన్ డి ఎంత వేసుకుంటే అంత మంచిది కోవిడ్లో, అది ఏ లంగ్ డిసీజ్లో అయినా కూడా. నేను అనుకోను, ఒకసారి నాకు ఆ ప్రోటోకాల్ పంపించండి సూర్య సుమంత్ గారు. సో హెచ్పి తక్కువ ఉంటే కనుక మీరు ఒకసారి పెరిఫెరల్ శరత్ మేకలా గారు, సో ప్రాపర్గా హెచ్పి అంటే మామూలుగా జనరల్గా ఐరన్ డిఫిషియన్సీ అనేవి ఎక్కువ మందిలో ఉంటుందని జనరల్గా ఒక ఓరోఫర్ ఇట్లా ఐరన్ టాబ్లెట్స్ ప్రిఫర్ చేసేస్తారు. ఓరోఫర్ ఎక్స్టీ అని ఒక ఐరన్ టాబ్లెట్ ఉంటుంది, నేను ఎక్కువ అది ప్రిస్క్రైబ్ చేస్తాను. ఐరన్ డిఫిషియన్సీ అనేమియా ఎక్కువ ఉంటుందని. బట్ ఇన్ కరెక్ట్గా చెప్పాలంటే కనుక ఒక పెరిఫెరల్ స్మియర్ అంటారు. సో పెరిఫెరల్ స్మియర్ చేసుకుని అది ఎనీమియా దేనివల్ల ఏ ఎనీమియానో చూసుకుని దాన్ని బట్టి మీరు ట్రీట్ చేసుకోవాలి. సార్ అన్వేష్ అవంతి ముల్లపూడి. సో స్కై ఫ్రూట్ ఏంటిది? స్కై ఫ్రూట్ అంటే ఏంటో నాకు తెలియదు. స్కై ఫ్రూట్ అంటే ఏంటి? సో అవును, మన యాక్చువల్లీ హైపర్ ఇమ్యూన్ రియాక్షనే ఎక్కువ హార్మ్ చేసింది ఫస్ట్ వేవ్లో అయితే. మరీ ముఖ్యంగా ఇప్పుడు కూడా చాలా మందికి హైపర్ ఇమ్యూన్ రియాక్షనే చూస్తున్నాం. అందుకే స్టెరాయిడ్స్ పనిచేస్తున్నాయి, ఆ ఇమ్యూనిటీని కొద్దిగా మన సప్రెసివ్ ఎఫెక్ట్స్ ఇచ్చినాయి కాబట్టి. ఫస్ట్ వేవ్లో స్టెరాయిడ్స్ ఎందుకు ఇప్పుడైనా కూడా కొంతమందికి స్టెరాయిడ్స్ ఎందుకు వాడాల్సి వస్తుందంటే ఆ హైపర్ ఇమ్యూన్ రియాక్షన్ కంట్రోల్ చేయడానికే. సో మన శరీర రక్షణ వ్యవస్థే మనకి హాని చేస్తుంది. సైటోకైన్ స్ట్రోమ్ అంటే ఏంటి? ఇట్స్ అ హైపర్ ఇమ్యూన్ రియాక్షన్ ఆఫ్ ద బాడీ. మన శరీర రక్షణ వ్యవస్థ మనకు వ్యతిరేకంగా పనిచేయటం. చల్లా వెంకటేష్ గారు వేసుకోవచ్చండి, ఎంచుకోండి. ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఆపాల్సిన అవసరం లేదు. ప్రసాద్ జూరెడ్డి గారు, ఎస్, మీరు టైం తీసుకోండి. ఒక 3 to 6 months పాటు మీరు ఎందుకైనా మంచిది. వాళ్ళైతే 1 month అని చెప్తున్నారు, వాళ్ళ పేపర్ మీద దాని మీద రాసిస్తున్నారు కదా, 1 month పాటు మీరు పిల్లల్ని కనొద్దు అని చెప్పేసి. అది ఫ్లావిపిరావిర్ యూజ్ చేసుకుంటే. సో మీరు ఎందుకైనా మంచిది ఒక 3 to 6 months టైం తీసుకోండి. సో ఏం లేదు, ఆ స్పర్మ్ అనేది ఆల్టర్డ్ సైజు లేకపోతే తోక లేకుండా రకరకాలుగా వస్తున్నాయంట. సో ఫెర్టిలైజ్ అయినా కూడా ఒక్కొక్కసారి మిస్క్యారేజెస్ ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే రేడియో యాక్టివ్ ప్రాపర్టీ ఉంది కాబట్టి పిల్లల్లో ఏదైనా మార్పులు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా కొన్ని వినిపిస్తున్నాయి కాబట్టి. సో నేనైతే అసలు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే అసలు నేను ఎవరికి రాహారు చెప్పే కదా, అమ్మిందే 9 sheets, మిగిలిపోయింది 1 sheet. నాది ఫ్యాబిఫ్లూ అంటే నేను సిప్లా వాళ్ళ సిప్వీర్ అనేది ఏదో తెప్పించాను. ఇది శరత్ మేకల అన్ననాళ్ళ పాటు వాడాల్సిన అవసరం లేదు. ఆ బ్రీతింగ్ ప్రాబ్లం ఉందంటే అసలు ఫస్ట్ ఎందుకు ఆ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, లంగ్లో ఏమన్నా కాంప్రమైజ్ ఉందా అనేది ఒకసారి చూసుకోండి. సో అది నిమోనైటిస్ చేంజెస్ అట్లా ఉందంటే కనుక మీకు ఫైబ్రోసిస్ ఏమైనా అయిపోతుందా చూసుకోండి. యాంటీఫైబ్రోటిక్ డ్రగ్ ఒకటి, సో నిండటనిబ్ అనేది బాగా పనిచేస్తుంది. సో మీకు ఆల్టర్నేట్ మెడిసిన్లోకి వెళ్ళాలంటే అంటే కాలీమూర్ అనేది నేను ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో కాలీమూర్ 6x దొరుకుతుంది, చిన్న చిన్న గోళీలు అనమాట, లేదు పక్కన లేదు. సో అవి 3 గోళీలు 3 పూట్ల వేసుకోండి 2 రోజుల పాటు. డయాబెటిక్ అయినా వేసుకోవచ్చండి. జోగులాంబ గారు 2 doses ఆఫ్ కోవాక్సిన్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం సేఫ్గానే ఉన్నారండి. సో హాస్పిటలైజేషన్స్ వరకు అయితే ఏంటంటే మళ్ళా లక్షణాలు వస్తే మట్టుకి
కోవిడ్ సింటమ్స్ వస్తే మట్టుకి మీరు టెస్ట్ చేయించుకుని ఒకవేళ పాజిటివ్ వస్తే కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకుండా కంప్లీట్ కోర్స్ అట్లీస్ట్ మన ఓపీ రెజిమెన్ ఉంది కదా, అది యూస్ చేసుకున్నా సరిపోతుంది. సో మేము మా ఫ్యామిలీ మొత్తం కూడా 1 డోస్ అయినాక వచ్చిన వాళ్ళు సేఫ్ ఉన్నారు, 2 డోసెస్ అయినాక వచ్చిన వాళ్ళని కూడా సేఫ్గానే ఉన్నారు. సో అసలు ఎవరికి సిమ్టమ్స్ రాలేదు కోవాక్సిన్ తర్వాత. ఏదో నా వైఫ్ కొద్దిగా జలుబు ఉందని చెప్పి, అది కూడా మన ఇంట్లో కిట్స్ ఉన్నాయి కాబట్టి ఓపీలో టెస్ట్ చేసుకోబట్టి తెలిసింది, లేకపోతే తెలిసేది కాదేమో. లేదంటే కనుక మేము ముందు నుంచి అందరం మళ్ళీ యాంటీవైరల్తో సహా సెల్టామివిర్ ఇట్లా మొత్తం మొదలుపెట్టి మొత్తం అన్ని వేసాం కాబట్టి మాకు సిమ్టమ్స్ తెలియలేదు. ఎనీవేస్ థ్యాంక్స్ టు కోవాక్సిన్, థ్యాంక్స్ టు వ్యాక్సిన్. భవానీ జూపల్లి, నేను లాస్ట్ టైము మా వాళ్ళందరికీ ఒక విటమిన్ డి బూస్టర్ వేయించి ఒక 15 to 20 డేస్కి ఒకసారి ఒక ఐవర్మెక్టిన్ ట్యాబ్లెట్ వేయించి రోజు కూడా బ్రామెక్సిన్ నేను లాస్ట్ జూన్లోనో ఇప్పుడు, అంటే లాస్ట్ జూలైలోనో ఇప్పుడు ఒక ఇది చదివాను అనమాట. సో అప్పటి నుంచి కూడా నేను ఒక ఆస్కోరిల్ సిరప్ లేకపోతే బ్రామెక్సిన్ సిరప్ తాగిపిస్తుండేవాడిని. సో మేము లాస్ట్ టైం అంతా కూడా మా నర్సులు ఒకే ఒక నర్సు ఇన్ఫెక్ట్ అయ్యారు. మా హాస్పిటల్ మొత్తంలో హెల్త్ కేర్ వర్కర్స్ అందరిలో ఒకే ఒకళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారు. సో మీరు డాక్టర్ అనుకుంటా, సో యూ కెన్ టేక్ దట్ ప్రికాషన్ అండి. సో ఈ ఉధృతి తగ్గే వరకు కూడా యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ ప్రొఫిలాక్సిస్. అలర్జిక్ హిస్టరీ ఉన్న వాళ్ళు గ్లూటిన్ ఫుడ్ ఎలర్జీ అని కాదండి. ఎనీవేస్ అలర్జిక్ హిస్టరీ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్స్ మీద కొంత ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఏంటంటే యునో కోవిడ్ వచ్చినా కూడా అలర్జిక్ ఉన్న వాళ్ళే ఎక్కువ రిస్క్లో ఉంటున్నారు కాబట్టి ఐ సజెస్ట్ టు గో ఫర్ వ్యాక్సిన్ అండ్ ఐ సజెస్ట్ కోవాక్సిన్. సో సురేష్ రత్తిపల్లి గారికి. సార్ వంశీధర్ బచ్చు గారు, మోహన్ వంశీధర్ బచ్చు గారు, పోస్ట్ కోవిడ్ సైనసైటిస్ అంటే అది బ్యాక్టీరియల్ సైనసైటిస్ లేకపోతే ఏమైనా ఫంగల్ సైనసైటిస్ అని చూడండి. చూసి ఏమైనా యాంటీ ఫంగల్ ఏమైనా యూస్ చేసుకోవాలేమో. జస్ట్ అట్లా మీరు అంత క్రితం సైనసైటిస్ ఉందా ఆవిడకి, సో మీరు ఒకసారి చూడండి. మళ్ళా ఒక ఫంగల్ సైనసైటిస్ మీరు స్టిరాయిడ్స్ యూస్ చేశారా, లేకపోతే ఎంత యూస్ చేశారు, లేకపోతే అసలు ఎంత సివియర్గా మీకు కోవిడ్ వెళ్ళారు, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుని యూ కన్సల్ట్ ఈఎన్టీ డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి, మోహన్ వంశీధర్ బచ్చు గారు. ఎందుకంటే బికాస్ వీఆర్ సీయింగ్ సమ్ ఫంగల్ కేసెస్, సో సైనసైటిస్గా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. సో వాసిరెడ్డి వేణుగోపాల్ గారు, యాంటీబాడీస్ ఉంటే సేఫే అని అనుకోవచ్చు ప్రస్తుతానికి. సో ప్రొఫైలాక్సిస్ చెప్పానండి ప్రతాప్ వీరంకి గారు, ఒక వీడియో కూడా ఉంది నాకు ప్రొఫైలాక్సిస్ మీద. సో ప్రదీప్ దోనవల్లి గారు, ఎంత తగ్గుతుంది ఆక్సిజన్, ఎంత తగ్గుతుంది? సో ఎవరికి, మీకా లేకపోతే ఇంకెవరికా? హార్ట్ పాల్పిటేషన్స్ తెలుస్తున్నాయా? సో వాళ్ళకి హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా కావాలండి. కొర్సటిన్ అలాంగ్ విత్ బ్రామ్లిన్ ఇవన్నీ కాదండి. కొర్సటిన్ మన ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా ఇంగ్లీష్ టాబ్లెట్స్ లా కూడా చాలా చోట్ల దొరుకుతున్నాయి. సో యూ కెన్ యూస్ కొర్సటిన్ ఎక్స్క్లూజివ్లీ, ఆర్ ఎల్స్ మీరు డైట్లోనే తీసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఉల్లిపాయ తొక్కలు తింటా ఉండేవాడిని, ఐ మీన్ విత్ పెరుగన్నంతో పాటు. సో కొర్సటిన్ ఎక్స్క్లూజివ్గా తీసుకోవచ్చు. ఎవరు? లోకేష్ పలచర్ల గారు. ఎక్కువ కంగారు పడొద్దండి. సో డోంట్ యూ బీ ప్రికాషస్, బట్ మీరేం ఎక్కువ కంగారు పడద్దు. ఏం కాదండి, పార్కిన్సన్స్ మెడిసిన్ వాళ్ళు దట్స్ అదే ఇదే అల్లుడే ప్యాకాటే అన్నట్టు. ఆ మందులే కోవిడ్ వ్యాక్సినే అది వేయించుకోండి. నేను ప్రతాప్ వీరంకి, నేను విజయవాడలో ఉంటానండి. మీదే ఊరు సార్? అందులో ఫోన్ నెంబర్స్ ఉంటే దానికి బట్టి మీరు ఫోన్ చేసి ఇచ్చేయండి. లంకపల్లి లక్ష్మీపతి గారు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ యాంటీబాడీస్ ఉన్నాయి. సో ఏమైంది? మీరు అసలు సెకండ్ టైం టెస్ట్ నెగిటివ్గా పాజిటివ్ అని టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. బట్ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత 2 weeks పాటు అన్నా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈసారి ఏంటంటే మీరు అది టెస్ట్ చేయించుకుంటారు, అది నెగిటివ్ వచ్చినంత మాత్రమే మీకు ఇంక మొత్తం పోయినట్టు కాదు.
పాజిటివ్ అని వచ్చిన మాత్రాన్ని మీకు ఏదో ఉన్నట్టు కాదు. బట్ పోస్ట్ కోవిడ్ 2 వీక్స్ మీరు జాగ్రత్తగా ఉండండి, మాస్క్ పెట్టుకోండి, మీ ఇంట్లో కూడా ఒక 2 వీక్స్ పాటు ఎంతో కొంత పార్షియల్ ఐసోలేషన్లో అన్నా ఉండండి. వర్క్ మట్టికి కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత అట్లీస్ట్ అంటే ఓవరాల్ 14 days తర్వాత ఇంకొక 1 week మట్టికి అట్లీస్ట్ వెళ్ళమాకండి. బాల నరసింహారెడ్డి గారు బాగున్నానండి. సో భవానీ గారు ఎక్కడ? సో భవానీ గారు మీరు సిహెచ్సిలో డాక్టర్గా చేస్తున్నారు. సడన్గా సాచురేషన్ డ్రాప్ అవుతున్నప్పుడు ఆ, మనం బైపాప్ కనెక్ట్ చేసినా కూడా సెట్ అవ్వట్లేదండి. అంత చాలా ఫాస్ట్గా డిటోరేట్ అయిపోతున్నారు కదా ఈ ఈసారి. ఇదివరకు కాస్త ఒక స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చుకుని ఒక డెక్సానో ఒక మిథైల్ ప్రెడ్డో ఒక ఐవీలో ఇచ్చుకుంటే మనకు కొద్దిగా బాగుండేది. ఇప్పుడు అట్లా లేదు. సో ఎనీవేస్ నేను ఏం చేస్తున్నానంటే ఆ, ఇక పొజిషన్ చేంజింగ్ ఒకటి, ఆ తర్వాత మీకు తెలిసిందే అది. ఆ తర్వాత ఒక విటమిన్ D3 ఇంజెక్షన్ ఒకటి ఐఎం చేసేసేయండి. తర్వాత ఒక 2 గౌట్నిల్ టాబ్లెట్స్ వేసేసేయండి. ఆ తర్వాత మీరు అంటే లైక్ స్టిరాయిడ్ ఇవ్వకుండా సడన్గా సాచురేషన్ డ్రాప్ అయిన వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఒక డెక్సామిథాసోన్ 8 mg అన్న వేసే మీరు హయ్యర్ సెంటర్కి పంపించండి. సో మరీ గ్యాస్పింగ్లో అట్లా లేడు, లేకపోతే మరీ డీసాచురేటెడ్గా లేడు అని అంటే ఒక ఎబిల్ ఇంజెక్షన్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. సో మెయిన్ పేషెంట్కి ఒక కొద్దిగా ఒక ధైర్యం చెప్పి ఏం కాదులే అని చెప్పి ధైర్యం చెప్పి పంపించాలి. సో బైపాప్ కనెక్ట్ చేసినా ఎందుకు చాలా మందికి టార్గెట్ రీచ్ అవ్వట్లేదంటే అసలు ఆ బైపాప్ని టాలరేట్ చేయరండి చాలామంది. నేను మీకు చెప్పా, రాజేష్ కట్టకం గారు, భవానీ గారు మీరు కైక్లూరా? ఓ, మాది కూడా అక్కడేనండి, మండవల్లి పక్కన మా ఊరు, ముకస కలపూడి అని. మీరు ట్రైన్లో వెళ్తుంటే కనిపిస్తుంది మా ఊరు, మా చెరువులో కనిపిస్తాయి. సో ఎనీవేస్ ఇప్పుడు అక్కడ పేషెంట్స్ కూడా ఉన్నారు కదా మీకు, నేను ఇవాళ చూశాను కైక్లూరులో కూడా 12 మంది పేషెంట్స్ ఉన్నట్టున్నారు. ఐ విల్ రీచ్ యూ అవుట్. మనం ఒక మంచి ప్రోటోకాల్, మంచి మెడికేషన్స్ కూడా అక్కడ ఒకసారి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి మంచి మెడికేషన్స్ కూడా అవైలబుల్గా ఉండేలా చూసుకుందాం. సో ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా ఉన్నాయండి అక్కడ. ఎనీవేస్ ఐ విల్ రీచ్ యూ అవుట్ అండి. మోహన్ వంశీ బచ్చు గారు, మల్లిక్ గారి కమెంట్స్ గురించి నా కమెంట్ ఏంటని అడుగుతున్నారు. అలా చెప్తా. థర్డ్ వేవ్ అయితే ఆ, ఖచ్చితంగా సీరియస్గానే రావచ్చండి. బట్ నాకేంటంటే నేను ఆశావహ దృక్పథంతో ఉంటానన్నమాట. అంటే రేపొద్దున్నే ఎగ్జామ్ ఉంది అంటే జస్ట్ మన స్టూడెంట్స్ భాషలో చెప్తానన్నమాట. రేపొద్దున్నే ఎగ్జాము, సిలబస్ ఏమీ అవ్వలేదు, అయినా కూడా రాత్రి తెల్లవారులు కష్టపడి మొత్తం ఒక రివిజన్ ఇవ్వగలను ఒక ఆశ ఉంటుంది. మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి మనకు తెలిసిన క్వశ్చన్లే వస్తాయనే ఒక ఆశ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ అయిపోయినాక కూడా మనం బాగానే రాసాంలే అనే ఒక ఆశ ఉంటుంది. సో ఆ ఆశావహ దృక్పథంతో ఉంటానన్నమాట మన లాస్ట్ మినిట్ వరకు కూడా. ఆ ఆశ లేకపోతే మనం ఫెయిల్ అయిపోతాం. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే థర్డ్ ఇయర్ రావడం అయితే ఖాయం, బట్ అది రాకుండా ఏం చేయాలో మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. స్టిల్ వీ హ్యావ్ ఎ ఛాన్స్. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మనందరం మన పిల్లల మీద మన బిడ్డల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా మనందరం కూడా ఈసారి మట్టికి గవర్నమెంట్ని వదిలిపెట్టకూడదు, మనం పరిగెత్తించాలి. ఒరే బాబు మహాన్ బావుడా ముందు ఇలా చెయ్యి అని చెప్పి మనందరం గవర్నమెంట్ని గట్టిగా చేయించాలి. నేను ఆవేశంగా ఒక నిరాహార దీక్షను ప్రకటించేసి మరి 3 రోజులు తినలేదు. తర్వాత ఏమో బాగా వీక్నెస్ వచ్చింది, సరే ఉన్న పేషెంట్స్ అందరిని డిశ్చార్జ్ చేద్దాము అనేసి వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేసి నేను కొద్దిగా మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అయ్యేలోగా మళ్ళీ మేము కోవిడ్ ఇన్ఫెక్ట్ అయ్యాం. ఇంకా తగ్గినాక ఆ ఇన్ఫెక్షన్లో ఉండగా తినకుండా ఉండకూడదు, ఆ తగ్గినాక కూడా కొన్నాళ్ళు తినాలి. అలా అయిపోయింది మే నెలంతా. లక్ష్మీపతి గారు, మీరు టెస్ట్ నాకు సిమ్టమ్స్ లేవు అని మందులు వాడుకోకుండా ఉన్నారా ఏంటండి?
మీరు మందులు వాడుకోండి. ఆ ప్రోటోకాల్ చూసుకోండి. జాగ్రత్తగా వాడుకోండి. ఒకసారి 10th డే వచ్చేసిందంటే ఒక ఎక్స్‌రేను, ఒక సీబీపీ, సీఆర్‌పీ చేయించుకోండి. అది ఎలివేట్ అయితే గనక ఇంకా జాగ్రత్తగా మందులు వాడుకోండి. జోగులాంబ గారు, వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి యాంటీబాడీస్ వచ్చిన వాళ్ళు యాంటీబాడీస్ రాని వాళ్ళకన్నా కూడా సేఫ్గా ఉంటున్నారు. బట్ ఏంటంటే ఇంట్లో ఉండే వాళ్ళకి నేను ఇందాక చెప్పాను యాంటీబాడీస్ తక్కువ ఉంటున్నాయి అన్నమాట. సో అది అలా జనాలు తిరుగుతూ ఉన్న వాళ్ళకి అవి ఇదవుతూ ఉన్నాయి. బట్ ఎనీవేస్ వ్యాక్సినేషన్ వేయించుకున్న వాళ్ళకి, మరీ ముఖ్యంగా కోవాక్సిన్ వేయించుకున్న వాళ్ళకైతే యాంటీబాడీస్ తక్కువ చూపిస్తున్నాయి. కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళకి కుప్పలు కుప్పలు చూపిస్తున్నాయి యాంటీబాడీస్. బట్ కోవాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి ఏమవుతున్నాయి అంటే ఆ యాంటీబాడీస్ అనేవి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత విత్ ఇన్ ఫ్యూ డేస్లో సెకండ్ ఆర్ థర్డ్ డేస్లో యాంటీబాడీస్ అలా పెరిగిపోతున్నాయి. సో వాళ్ళు చెప్పిన మెకానిజం కూడా అదే, టీ సెల్ బేస్డ్గా అట్లా ఇమ్యూనిటీ వస్తుందని. సూర్య సుమంత్, ఐ హ్యావ్ టు లుక్ ఎట్ యువర్ ప్రొఫైల్ మ్యాన్. ఏంటది? ఫస్ట్ వేవ్ ఒక మాస్క్, సెకండ్ వేవ్ 2 మాస్కులు, థర్డ్ వేవ్ 3 మాస్కులు, ఇంకా ఫిఫ్త్ వేవ్ వచ్చిందంటే 5 మాస్కులు కట్టుకుంటా ఉంటే చచ్చిపోతాం అనమాట. నేను ఫస్ట్ వేవ్లోనే రెండు మాస్కులు కట్టుకున్నాను. ఎందుకంటే గోకుండా ఉంటాం కదా, సో ఎందుకైనా మంచిదని ఒక మాస్క్ లోపల ఉండదు, ఒక మాస్క్ మార్చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఆ తర్వాత అండ్ ఒక N95 ఒక సర్జికల్ మాస్క్ పెట్టుకునేవాడు నేను ఫస్ట్ నుంచి కూడా. సో అదేదో పెద్ద ప్రోటోకాల్ అని కాదు, కామన్ సెన్స్. అసలు ఒక మాస్క్ అంటే మనం కదిలిస్తూ ఉంటాం, అది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో అది తీసి మళ్ళీ ఇంకోటి మాస్క్ పెట్టుకోవడం. సో డబల్ మాస్క్ అనేది చెప్తున్నారు వీళ్ళు కొత్తగా, దాని మీద ఏదో మేము రీసెర్చ్ చేసామని. నేను రీసెర్చ్ కన్నా కూడా ఒక్కొక్కసారి కామన్ సెన్స్ని, కళ్ళ ముందు కనిపించిన అబ్జర్వేషన్ని ఎక్కువ నమ్ముతాను నేను. సో థర్డ్ వేవ్లో 3 మాస్కులు వేసుకోవాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ గారు చెప్పాను కదండి, 17 ఇయర్స్ వీళ్ళు వేస్తే కనుక మీరు వ్యాక్సినేషన్ ఏం చేసేయండి. టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి 17 ఇయర్స్ అయినా కూడా. "70% ఆల్కహాల్ డిస్ఇన్ఫెక్టెంట్ లీడ్స్ టు ఎనీ స్కిన్ డిసార్డర్స్." సందీప్ రెడ్డి చాలా డౌట్స్ అండి అడుగుతున్నారండి. నాకు కూడా కొత్త డౌట్స్ వస్తున్నాయి. నా వరకైతే జుట్టు ఎర్రగా అయిపోయింది, చేతుల మీద జుట్టు అంతా కూడా. కొంతమందికి వచ్చినాయండి, చూసాం. కొంతమందికి ర్యాష్ వచ్చింది, రకరకాల. సో కొంతమందికి వస్తాయండి సెన్సిటివ్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద సెన్సిటివిటీ ఆఫ్ యువర్ స్కిన్. సో అట్లాని తోలుమందం అనుకోండి, తోలుమందం అని అనుకోలేం నేను, కానీ కొన్ని స్కిన్స్ సెన్సిటివ్గా ఉంటాయి. సో అందువల్ల వాళ్ళకి అట్లా రావచ్చు. రాజా బొబ్లు గారు, 5th వేవ్ వస్తే పీపీ కిట్టే గత అంటున్నారు. అప్పటికి అందరూ ఉంటే అప్పుడు చూసుకుందాం. మల్లిక్ గారు హాయ్. శిరీష మహేశ్వరం గారు, మీరు దాని గురించి ఏమంత కంగారు పడమాకండి. మీకు వస్తే గిస్తే మీరు మహా అయితే అంత భయపడిపోతే నేనైతే హైడోస్ స్టెరాయిడ్ గట్టిగా వాడానండి. ఫస్ట్ దీంట్లో ఒక పల్స్ డోస్ ఇచ్చానంటే ఒకే ఒక రోజు ఇచ్చానండి, 6 రోజులు ఇచ్చేవాడిని కాదు. బట్ నా పేషెంట్స్ ఎవరికి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ రాలేదు. కోర్స్ నేను 3 టాబ్లెట్స్ ఆఫ్ ఫ్లూకోనోజోల్ వేసామండి. మీరు అంతగా డౌట్ పడితే ఒకటి ఫ్లూకోనోజోల్ వేసుకోండి. అదే మీ అత్తయ్య గారి గురించి అని అడిగారు కదా. లక్ష్మీ పవర్ ట్రేడర్స్ గారు, మీ పేరేంటో? మీ కంపెనీ పేరైతే లక్ష్మీ పవర్ ట్రేడర్స్. మాకేమైనా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారా? ఎక్కడ మీ కంపెనీ? మీ ప్రశ్నలకి సమాధానం చెప్పినందుకు గాను నేను నా పేషెంట్స్ అందరికి అదే అడుగుతాను, రిటర్న్ డిస్కౌంట్ అనమాట. సో ఎనీవేస్ సంవత్సరం నుంచి వాడుతున్నారు. హైపర్ విటమినోసిస్ అనే ప్రాబ్లం అయితే ఉంటుందండి. బట్ ఎనీవేస్ ఇప్పుడు మనం చాలా మందికి విటమిన్ డి డిఫిషియన్సీ ఉంటుందండి. సో అంత హైపర్ విటమినోసిస్ అయ్యే అంత ఇది లేదు. ఏప్రిల్ 2020 నుంచి వారం వారం వాడుతున్నాం విటమిన్ డి. ఇప్పుడు మళ్ళీ విటమిన్ డి ఇంకో సంవత్సరం వాడమంటారా అంటున్నారు. ఎనీవేస్ ఇఫ్ యు ఆర్ వైశ్యాస్ అయితే విటమిన్ డి డిఫిషియన్సీ బాగా ఎక్కువ ఉంటుందండి. విటమిన్ డి డిఫిషియన్సీ వల్ల చాలా జబ్బులు వస్తాయి. అందుకే మనకు సూర్య నమస్కారాలు అని చెప్పి అంత ప్రియారిటీ ఇచ్చారు.
నేనైతే కోవిడ్ పేషెంట్ అడ్మిషన్‌లోనే ఒక హై డోస్ విటమిన్ డి ఇంజెక్షన్ అంటే 6,00,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ మీరు 6,000 వాడుతున్నారు కదా వారం వారానికి. 6,00,000 ఐఎం ఇచ్చేస్తా డే 1 ఆఫ్ అడ్మిషన్. ఫ్యాబీఫ్లూ, రామకృష్ణ దారం గారు రెమ్డెసివిర్ ఏమో ఇంట్లో వేసుకునేదానికి లేదు. ఫ్యాబీఫ్లూ కూడా రాసిస్తున్నారు కానీ ఎందుకు ఒసల్టామిర్ వాడుకోండి ఫ్యాబీఫ్లూ బదులు. రేట్ ఎక్కువ, సేఫ్టీ ప్రొఫైల్ ఎక్కువ. ఒసల్టామిర్ అంటే టామీఫ్లూ 75 mg ఉంటుంది, అది వాడుకోండి. రోజుకి 2 వేసుకుంటే సరిపోతాయి, గొప్పలు గొప్పలకి గిన్నె మింగాల్సిన అవసరం లేదు. సో రోజుకి 2 కాడికి ఒక 5 రోజులు, లేకపోతే మీకు ఇంకా భయం అయితే ఇంకో 2 రోజులు 3 రోజులు ఎక్స్ట్రా వేసుకోండి. సో ఇక రెమ్డెసివిర్ అని అంటే అది ఎంత తొందరగా వేసుకుంటే అంత మంచిది. రెమ్డెసివిర్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చిన ఫస్ట్ వీక్ అని సెకండ్ వీక్ అని కాదు, కానీ మీరు ఎంత తొందరగా వేసుకుంటే అంత మంచిది. సుధీర్ పెండ్యాల గారు ఏం ఫుడ్ తీసుకోవాలో కూడా ఒక వీడియో ఉంది, అది మీరు క్లియర్గా చూడండి. మోహన్ వంశీధర్ బచ్చి గారు కోవాక్సిన్ అబ్బాయికి కోవిషీల్డ్ అమ్మాయితో పెళ్లి చేయొచ్చా? ప్రస్తుతానికి కోవాక్సిన్ ఒక్కదానికే క్యాస్ట్ అండ్ ఇచ్చారు, కోవిషీల్డ్ ఖండించలేదు, అది ఫారెన్ పాప. సో మరి నాకు తెలియదు దానికి ఏం క్యాస్టో. సో మీరు కనుక్కుని కోవిషీల్డ్ క్యాస్ట్ కూడా కనుక్కుని, నాకు తెలిసి పూనావాలా అంటే పూనావాలా అనుకుంటా, వాళ్ళు మార్వాడీలు అనుకుంటా, ఒప్పుకోరేమోనండి మరి. మీరు చేస్తానంటే మీరు పెద్దగా ఉండి చేయండి. కోవాక్సిన్ అబ్బాయికి కోవిషీల్డ్ అమ్మాయితో పెళ్లి చేయొచ్చా? ఓకే. నాయుడు అరవ గారు వైట్ హెయిర్ తగ్గటానికి చెప్పండి అన్న. చెప్తా. నాకైతే ఒక 2, 3, 4 ఒక 2 తెల్ల ఇవి, 2 తెల్ల వెంట్రుకలు కరెక్ట్గా మా అబ్బాయి పుట్టిన 2వ రోజు చూసుకున్నా. ఓకే, సరే, ఐఎమ్ ఓకే అనిపించింది నాకైతే. పెళ్లి కాక ముందు వచ్చేస్తే ఖచ్చితంగా ఇది ఉంటుంది. సో కొన్ని మల్టీవిటమిన్ సప్లిమెంటేషన్స్ చెప్తారు, బట్ మోస్ట్లీ శ్రావణ్ మైనంపట్టి గారు వాళ్ళ కోవిషీల్డ్ క్యాస్ట్ కూడా చెప్పారు. పార్సీస్ అంట వాళ్ళు, క్యాస్ట్ కాదనుకుంటా, పార్సీస్ అంట. మరి మేము ఒప్పుకోండి కమ్మళ్ళకి పార్సీలు ఇచ్చి చేయడానికి. ఆ? మరి ఆ తమిళ్, పైగా వాళ్ళు తమిళ్ ఇది కదా వీళ్ళు, మరి వీళ్ళు ఒప్పుకుంటారేమో. ఇంటర్ వ్యాక్సిన్ మ్యారేజ్, ఓకే ఫైన్, చేయొచ్చండి. అంటే మీరు అడిగిన దీంట్లో ఏంటంటే ఒకసారి కోవాక్సిన్ వేయించుకున్నాక మళ్ళీ కోవిషీల్డ్ వేయించుకోవాలా అనేది మీ క్వశ్చన్. నేను అనుకోవటం అట్లా అనుకుంటున్నాను. మరి కోవిషీల్డ్ అబ్బాయికి కోవిషీల్డ్ అమ్మాయికి అని మీరు అంటుంటే, సో విషయం ఏంటంటే నేను ఇందాకే చెప్పాను, మల్టిపుల్ వ్యాక్సినేషన్స్ వేసుకునే ట్రయల్ జరుగుతుంది. సో ఫ్యూచర్లో అది కూడా సజెస్ట్ చేస్తారు. ఒకసారి మోడర్నా వేసుకోండి, ఒకటి హైజర్ వేసుకోండి, ఒకటి ఇంకోటి వేసుకోండి అని చెప్పి అన్నీ వేసేసుకున్నాం అనుకోండి, అన్నిటి నుంచి ఇది. నేనైతే అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకుంటానండి, కాపాడుతారు కదా అని. ఏ దేవుడిని వదిలిపెట్టిన అనమాట. సో పోలీ రిలీజియస్ ఫాలోవర్ నేను. సో అందువల్ల నేను పోలీ వ్యాక్సినేషన్ కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తాను. సో మంజీరా పోలం రెడ్డి గారు, అసలు మీకు డ్రై కఫ్ వస్తుందంటే ఆ డ్రై కఫ్ కారణం ఏంటో తెలుసుకోండి. సో సింపుల్, అసలు ఏమన్నా మోస్ట్ ఆఫ్ ద డ్రై కఫ్కి కారణం ఏంటంటే ఇరిటేషన్ ఆఫ్ గట్. సో ఒకసారి యాంటాసిడ్ వేసుకుని, అంటే గ్యాస్ ట్యాబ్లెట్ అంటాం కదా, గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుని ట్రై చేయండి. సో ఏమన్నా డ్రై కఫ్ తగ్గుతుందేమో చూడండి. గౌతమ్ తోట గారు, ఈ ఉధృతి అయిపోయినా ప్రస్తుతానికి చెప్పట్లేదు, ఎందుకంటే ఆ జనాలందరికీ 1 డోస్ 2 డోసులు వేయడమే కష్టంగా ఉంది కాబట్టి. సో ఆ తర్వాత వ్యాక్సిన్ బూస్టర్స్ వేసుకోమని చెప్తారు ఫ్యూచర్లో, ఖచ్చితంగా వేసుకోవాలి కూడా. కోవాక్సిన్ లాంటి వ్యాక్సిన్కి బూస్టర్స్ వేసుకోవాల్సిందే. సో ప్రస్తుతం ఏంటంటే ఆ కమిటీ 8 to 12 వీక్స్ అంటే గవర్నమెంట్ 12 to 16 వీక్స్ పెంచేసింది సెకండ్ డోస్ టైంని, వీళ్ళ దగ్గర వ్యాక్సిన్స్ లేక. సో ఒక్కసారి వ్యాక్సిన్స్ ఇదంతా అయిపోయినాక, ఫ్రీగా దొరుకుతున్నాక బూస్టర్స్ గురించి కాన్సెప్ట్ ప్రమోషన్ వస్తుంది.
సో జ్యోతి గారు, నేను ఏ హాస్పిటల్లో పనిచేయలేక ప్రస్తుతం మానేసి నేనే ఓ దుకాణం పెట్టు కూర్చున్నానండి ఇక్కడ డోర్నకల్ రోడ్లో. సో అలా మోస్ట్లీ ఖాళీగానే ఉంటాను, అవైలబుల్గానే ఉంటాను ఇక్కడే, వచ్చి కలవచ్చు. డోర్నకల్ రోడ్డు ఏబిసి పక్కన. మోహన్ వంశీధర్ బొచ్చు గారు. తప్పదండి. మట్టి దినేష్ బాబు గారు అంట, రఘురామ్ వర్సెస్ మల్లిక్ గారు ప్లీజ్ అంట. అది ఎట్లా అండి, అది ఎట్లా కుదురుతుంది? విట్లుగా ఉన్న వాళ్ళు, నేను మీకు ఇందాక చెప్పాను కదమ్మా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు సో ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వీళ్ళు హై రిస్క్లో ఉన్నట్టు వ్యాక్సిన్ తీయించుకోవాలి. అట్ ద సేమ్ టైం కోవిడ్ వచ్చినా కూడా ప్రీ సో ఫస్ట్ వీక్లో హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి రెమ్డెసివిర్ వేసుకోవడం, లేకపోతే పక్కగా ట్రీట్మెంట్ ఫాలో అవటం ఇంపార్టెంట్. జరా నాజ్ గారు, కోవిషీల్డ్ వ్యాక్సిన్కి బూస్టర్ డోస్ అవసరం లేదండి. అసలు బూస్టర్ పనిచేయదు. అసలు సెకండ్ డోస్ పనిచేస్తా లేదా అని, సెకండ్ డోసే అవసరం లేదనేది ఒక కాన్సెప్ట్ దానికి. బట్ బూస్టర్ అయితే ఖచ్చితంగా కోవిషీల్డ్ పనిచేయదు. సో ఎందుకంటే అందులో చింపాంజీ ఎడ్నో వైరస్ అనే దాన్ని వెక్టర్గా వాడుతున్నారు. సో అది ఒకసారి మీరు కోవిషీల్డ్ ఎంచుకుంటే మీకు దీనికి వచ్చినా లేకపోయినా ఏంటి, కోవిడ్కి యాంటీబాడీస్ వచ్చినా రాకపోయినా చింపాంజీకి మట్టికి యాంటీబాడీస్, ఐ మీన్ చింపాంజీ ఎడ్నో వైరస్కి యాంటీబాడీలు వస్తాయి. అందుకని సెకండ్ టైం వేసుకున్నప్పుడు ఈ వెళ్ళి దాని మీద కొట్టే అవకాశం ఉంది కాబట్టి సో కోవిషీల్డ్కి మీకు భవిష్యత్తులో బూస్టర్స్ వచ్చే అవకాశం ఉండదు. ఊపిరి హాస్పిటల్ సార్, లేక వేరే నేమ్ పెట్టారా హాస్పిటల్కి? అదేంటండి, ఊపిరి అనే పెట్టాను, నా పేషెంట్సే పెట్టారు ఊపిరి అని. సందీప్ రెడ్డి గారు, అవును, నేను మొన్నటి వరకు కరోనా వచ్చే ముందు వరకు నేను నెల్లూరు నారాయణలో ఉన్నాను. కరోనా వచ్చిన కారణంగానే ఇంకా కమ్యూట్ కూడా కష్టంగా ఉంటుందని ఫిబ్రవరిలో తట్టే బుట్టే సదిరేసుకుని నా జన్మస్థలం మా విజయవాడకు వచ్చేసాను. రామకృష్ణ దారం గారు, నేను కమెంట్ చేయలేనండి. ఆ డాక్టర్ గారి నమ్మకం ఆ డాక్టర్ గారిది, నా నమ్మకం నాది. నా అభిప్రాయం నేను చెప్పాను, ఆయన అభిప్రాయం ఆయన చెప్పండి. అంటే ప్రమోషన్ అట్లుంటుంది. అంటే మాకు ఎట్లా అంటే ఇదిగోండి ఇదిగోండి అని చెప్పి ఒక్కొక్కరు ఒక కాగితం ఇచ్చి పోతారనమాట. సార్ ఇదిగోండి మా ముందు ఇంత బాగా పనిచేస్తుంది, అంత బాగా పనిచేస్తుందని. సో అది పనిచేస్తుందా లేదా అనేది మనం ఒకసారి స్టడీస్ చూసుకోవాలి. మళ్ళీ అట్ ద సేమ్ టైం మనం పేషెంట్స్కి ఇచ్చి రెస్పాన్స్ ఎట్లా ఉందో చూసుకోవాలి. మోస్ట్లీ ఏమవుతుందంటేనండి, ఫ్యాబీ ఫ్లూ వాడామా అనేది లేకపోయినా కూడా ఒక మిక్స్డ్ రివ్యూస్ అయితే వచ్చినాయి డాక్టర్స్లో ఫ్యాబీ ఫ్లూ గురించి. ఎస్ అండి, స్కాల్ప్ సోరియాసిస్, ఎలోపీషియా, దే ఆర్ ఆల్సో హై రిస్క్ అండి. ఓకే సందీప్ రెడ్డి గారు. భవానీ గారు, నేను ఆనందయ్య మెడిసిన్ గురించి ఒక రివ్యూ పెట్టాను, మీరు చూడండి. ఇంకా ముందులు కూడా పట్టుకుని ఒక వీడియో చేశాను, దాన్ని ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను, 4-5 ప్యాచ్లుగా వచ్చింది, అది చేయించి నాకు పెడతాను. సో అది ఒక్కసారి అదైతే ఖచ్చితంగా ప్రొఫైలాక్సిస్కి అయితే 100% పనిచేయదండి. సో నేను వాడే మెడిసిన్స్లో కూడా ఇదిగోండి, ఐ హ్యావ్ సో మెనీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అరౌండ్ మీ. ఈ పక్కన ఇది కూడా ఒకటి తాగుతూ ఉంటాను. నైట్ టైం ఇదేంది, ఇది హెర్బ్ అండి బాబు, ఇదేం బీర్ బాటిల్ కాదు. సో ఇట్లా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేవి నేను నమ్ముతాను, నేను వాడతాను. సో ఆయన చెప్పి ఇందులో పెద్ద లిస్ట్ ఉంటుంది, అందులో ఆయన చెప్పిన దాంట్లో మ్యాచ్ అవుద్ది, బట్ అది